హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2వ తేదీన పిఎం కిసాన్ 20 విడతకు సంబంధించిన 2,000 రూపాయలను విడుదల చేయడం జరిగింది. అయితే చాలామందికి డబ్బులు జమ కాలేదు. జమ కాని వాళ్ళందరికీ కూడా ఈరోజు కూడా జమ కాబోతున్నాయి. సో డబ్బులు రాని వాళ్ళు ఏం చెయ్యాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రైతులకు ఆగస్టు 2వ తేదీ శనివారం రోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేశారు. అయితే చాలామందికి డబ్బులు రాలేదు. సో దీనికి కారణం చూసుకుంటే దేశవ్యాప్తంగా అన్నదాతలకు పెట్టుబడి సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. కొంతమంది రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ 20 విడతకు సంబంధించిన 2,000 రూపాయలు జమ అయ్యాయి. సో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఆగస్టు 2వ తేదీన విడుదల చేశారు. దీంతో మొత్తం 9.7 కోట్ల మంది రైతులకు 20,500 కోట్ల ప్రయోజనం చేకూరింది. రైతులకు ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఏటా 3 విడతల్లో 6,000 రూపాయలను జమ చేస్తూ ఉన్నారు. ఈ పథకానికి సంబంధించి 20 విడత 2,000 రూపాయలు కొంతమంది రైతులకు ఇంకా నిధులు రాలేదు. అంటే మనకు డబ్బులు విడుదల చేయడమే శనివారం రోజు విడుదల చేశారు. సో శనివారం సాయంత్రం లోపు కొంతమంది రైతులకు విడుదలయ్యాయి. ఇక మనకు ఆదివారం బ్యాంకులకు హాలిడే ఉంటుంది కాబట్టి జమ కాలేదు. సో అలాగే సోమవారం మంగళవారం కూడా పడ్డాయి. ఈరోజు బుధవారం కూడా ఎవరికైతే అర్హత ఉండి కూడా డబ్బులు జమ కాలేదో వాళ్ళకు జమ అయిపోతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది. సో ఈరోజు కూడా నిధులు రాకపోతే పిఎం కిసాన్ వెబ్సైట్లో హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయని, ఆ నెంబర్లను సంప్రదించాలని చెప్పారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.